ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కస్టడీకి కోరుతూ పంజాగుట్ట పోలీసులు పిటిషన్ వేశారు. ప్రణీత్ రావును వారం పాటు కస్టడీకి కోరారు పోలీసులు. ఇప్పటికే ప్రణీత్ రావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ప్రస్తుతం ప్రణీత్ చంచల్గూడ జైల్లో ఉన్నాడు. పై అధికారుల ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ప్రణీత్ రావు ఒప్పుకున్నాడు. ప్రతి జిల్లాలో వార్ రూమ్లు ఏర్పాటు చేసి ట్యాంపింగ్కు పాల్పడ్డాడు. రియల్ ఎస్టేట్, వజ్రాల వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ చేసి వారి ఆర్థిక లావాదేవీలను దెబ్బతీశాడు. ప్రణీత్ రావును విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మాజీ ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కస్టడీకి కోరుతున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఎస్ఐబి మాజీ డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావుని నిన్న పోలీసులు అరెస్ట్ చేసి నిన్న రాత్రి నా కోంపల్లిలో ఉన్నటువంటి న్యాయమూర్తి నివాసం ఎదుట హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే ప్రణీత్ రావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ చెంచులగూడ జైలుకు తరలిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక మరోవైపు ప్రణీత్ రావుని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగుకొస్తాయని మాత్రం పంజాగుట్ట పోలీసులు భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రణీత్ రావుని వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఈరోజు నాంపల్లి కోర్టు విచారించే అవకాశం ఉంది. ఇక ప్రణీత్ రావు విషయంలో నిన్న పోలీసులు హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రణీత్ రావు చాలా మంది ప్రముఖులు అంటే వారి యొక్క పై స్థాయి అధికారుల ఆదేశాల మేరకు మొత్తం కూడా ఫోన్లు ట్యాప్ చేసినట్లు కూడా నిజాలు ఒప్పుకున్నట్లు కూడా నిన్న హైదరాబాద్ పోలీసులు ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా మొత్తం వివరాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. అందులో ప్రధానంగా ప్రణీత్ రావు గతంలో కొంతమంది రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు ఉన్నటువంటి ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసి వారిది ఆర్థిక లావాదేవీలు మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు బంగారం వ్యాపారులు, వజ్రాల వ్యాపారులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేసి కోట్ల రూపాయలు దండుకున్నట్లు కూడా పోలీసులు విచారణలో వెల్లడైంది. ఇక ప్రణీత్ రావును విచారిస్తే పై స్థాయి అధికారులు ఎవరు చెప్తే ఎవరి ఆదేశాల మేరకు ఇతను ఫోన్లు ట్యాప్ చేశారు. అదేవిధంగా జిల్లాల్లో వార్ రూమ్లు ఏర్పాటు చేశారు. మనం సాధారణంగా ఎన్నికల్లో వార్ రూమ్లు చూస్తాం. కానీ ఇప్పుడు ఏకంగా ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి ఏకంగా ప్రతి జిల్లాకు ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేసి వారికి సంబంధించి సామాజిక వర్గానికి చెందినటువంటి పోలీసు అధికారులను అక్కడ నియమించుకొని మొత్తం కూడా యథేచ్ఛగా దందా కొనసాగించాడంటే ఎస్ఐబిలో అసలు ఏం జరుగుతుంది, ఉన్నత స్థాయి అధికారులు ఈయనకు ఎందుకు ఇంత మేరకు ఫ్రీడమ్ ఇచ్చారనే దానిపై కూడా కొంత విమర్శలు కూడా తలెత్తున్నాయి. మొత్తం మీద ప్రణీత్ రావుకు సంబంధించి దానిపై పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు జరిపిస్తే మరిన్ని విషయాలు వెళ్ళకొస్తాయని మాత్రం ఇప్పటికే పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కూడా ప్రణీత్ రావుకు సంబంధించి బాధితులు కూడా పెద్ద సంఖ్యలో ఇప్పటికే ఫిర్యాదులు చేస్తున్నారు. నిన్న మనం చూసాం సంధ్య కన్వెక్షన్ సంబంధించినటువంటి ఎండి శ్రీధర్ రావుకు సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే అడ్వకేట్స్ కొంతమంది ఫిర్యాదు చేశారు. ఇందులో చాలా వరకు పై స్థాయి అధికారుల పాత్ర ఉంది. వారందరినీ కూడా విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలు కూడా వెళ్ళలోకి వస్తాయి. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకంటే టెలిగ్రామ్ యాక్ట్ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక టెలిగ్రామ్ యాక్ట్ అనేది ఒక పోలీస్ అధికారిపై నియమించడం ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఎందుకంటే దేశంలో ఇప్పటివరకు అయితే టెలిగ్రాఫ్ యాప్ కొంతమందిపై నమోదైంది, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటివరకు అయితే ఫస్ట్ టైం ఒక టెలిగ్రాఫ్ యాక్ట్ని తెలంగాణ పోలీసు అది కూడా ఒక పోలీస్ అధికారిపై నమోదు చేయడం ప్రస్తుతం అయితే తీవ్ర కలకలం అయితే సృష్టిందని చెప్పవచ్చు. దీనిపై పోలీసులు మాత్రం చాలా సీరియస్గానే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐపీఎస్ అధికారుల అంటే ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారుల ఫోన్లతో పాటు అధికార పక్షంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారంతో పాటు ఆధారాలు మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి ప్రణీత్ రావుని పూర్తిగా సమగ్రంగా విచారించాలి, అతన్ని వారం రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి మరి చూడాలి ఈరోజు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం. ఎందుకంటే అతను సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేశారు. ఇప్పటికే అతని మొబైల్స్ని సీజ్ చేశారు. 10 లక్షల కాల్ కాన్ఫరెన్స్ డేటాను మొత్తం కూడా ఆయన డిశ్చార్జ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ డేటాను మొత్తం కూడా రీట్రైవ్ చేసే విధంగా పోలీసులు ప్రత్యేకంగా ఐటీ సెల్కి అప్పచెప్పారు. ఇప్పటికే ప్రణీత్ రావు కేసుని ఒక స్పెషల్ దర్యాప్తు సంస్థ కూడా అప్పచెప్పడం జరిగింది. జూబ్లీహిల్స్ ఏసీపీ దానికి ప్రధాన అధికారిగా ఉన్నారు. కాబట్టి అతని నేతృత్వంలోనే ఒక స్పెషల్ టీమ్స్ 4 అధికారులు, 2 ఇన్స్పెక్టర్లు, 2 సబ్ ఇన్స్పెక్టర్లు అధికారులు మొత్తం కూడా ఈ కేసును చూస్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఒక టీం మొత్తం కూడా సంబంధించిన ఆధారాలు ఎక్కడెక్కడ ఆధారాలు చెరిపేశారు ఏంటి అనే దానిపై కూడా ఒక టీం ఉంటే, మరోవైపు ఒక టీం అయితే కేవలం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సంబంధించి
ఎవిడెన్స్ ట్యాంపరింగ్ సంబంధించి రీట్రైవ్ చేసే విషయంలో ఒక టీం పనిచేస్తుంది. మొత్తం 4 బృందాలు, అంటే ఒక బృందం మొత్తం కూడా ఏర్పడి ప్రణీత్కు సంబంధించిన కేసు మొత్తం దర్యాప్తు కొనసాగితే ఈరోజు కస్టడీ పిటిషన్పై మరి కాసేపట్లో కోర్టు విచారణ తర్వాత మరి కస్టడీకి అనుమతిస్తుందా లేదని మాత్రం వేచి చూడాల్సిందని చెప్పవచ్చు. జాన్సన్ అంటే సునీల్ ఫోన్ ట్యాంపింగ్ చేసినట్టు ప్రణీత్ రావు ఒప్పుకున్నాడు కాబట్టి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని కోర్టు పోలీసులు అడిగినట్టుగా జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చే అవకాశం ఉందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ప్రణీత్ రావుని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అతని వెనుక ఉన్నటువంటి అసలు దోషులు ఎవరు, ఎందుకంటే ఒక ఫోన్ ట్యాపింగ్ చేయాలని పై స్థాయి అధికారులు చెప్తేనే తాను చేశానని చెప్తున్నాడు. కాబట్టి ఆ పై స్థాయి అధికారులు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు, వీటన్నిటిపై కూడా పూర్తిగా అతన్ని ప్రణీత్ రావుని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళలోకి వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కోర్టు కూడా కన్సల్ట్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే అతన్ని విచారణ దశలో ఉంది కాబట్టి అతన్ని కస్టడీలో తీసుకునే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మరి చూడాలి, మరి కాసేపట్లో దీనిపై కోర్టు కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రణీత్ రావుకు సంబంధించిన దాంట్లో చాలా మంది అధికారుల ప్రమేయం ఉంది. చాలా వరకు జిల్లాల్లో కరీంనగర్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, వరంగల్ కావచ్చు, కొన్ని మెయిన్ జిల్లాలో కూడా వారంలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎక్కడెక్కడికి వస్తున్నారు, వారి యొక్క కదలికలు మొత్తం కూడా పసిగట్టి వారి ఆర్థిక లావాదేవీల మీద దెబ్బతీసే ప్రయత్నం ప్రణీత్ రావు చేశారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు, అప్పట్లో ప్రతిపక్ష నేతలు ఎవరున్నారో వారి ఫోన్ కూడా ట్యాప్ చేసి ఎన్నికల సమయంలో ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో డబ్బులు ట్రాన్సాక్షన్ సంబంధించి ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ డబ్బులు ఎక్కడెక్కడ తరలిస్తున్నారు వీటన్నిటిని తెలుసుకునే ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున డబ్బులు పట్టుకునేందుకు ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించాలనేది ప్రధాన అభియోగం. ఈ సంబంధించిన దానిపై కూడా పూర్తి వివరాలు సేకరించే పనిలో ఇప్పటికే అధికారులు ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించి దాంట్లో పూర్తిగా వివరాలు రాబట్టాలంటే ఖచ్చితంగా అతన్ని కస్టడీలో తీసుకుంటేనే మరిన్ని విషయాలు వెళ్ళలోకి వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రణీత్ రావుని కస్టడీలో తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈరోజు కోర్టు కూడా మరి కస్టడీకి అనుమతిస్తుందా లేదని మాత్రం మధ్యాహ్నం తర్వాత ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. జాన్సన్. రైట్, థ్యాంక్ యూ సునీల్.